చల్లని చంద్రుని చూపుల చెంత చంద్రిక. మరి చంద్రుడేడి? ఇలాగే ఇంకో లోకం ఉంటే అక్కడ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఈ చెట్లు, ఈ గాలి, ఈ కొండలు, ఈ చదువులు. ఓ ఆగు ఆగు, ఇప్పుడు దాకా పోయేట్టు చెప్పావు. ఇప్పుడు నవల మొదలుపెట్టారా రచయిత్రి గారు? మీకేంటి బాబు, డైరెక్టర్ కదా, ఛాన్స్ వచ్చింది. పైగా మీ ఇంట్లో ఒప్పుకున్నారు. నేను రచయిత్రిని అవుతానంటుంటే రాకెట్లు తిరిగే కాలంలో రచనలు ఎవరు రాస్తారు, రాసినవి ఎవరు చదువుతారు అంటున్నారు. హే డోంట్ వరీ, నీకు టైం వస్తుంది. ఖచ్చితంగా మంచి బ్రేక్ వస్తుంది. నీ ట్రాక్ మారుతుంది. అబ్బో ప్రాస. సరే అయితే రేపు నాకు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. అవును, నువ్వు ముంబై వెళ్ళిపోయాక డైరెక్షన్లో పడి ఈ ఫ్రెండ్ని మర్చిపోవు కదా. నేను ఎందుకు మర్చిపోతాను అంజలి? ఇలాగే ఇంకో లోకం ఉంటే అక్కడ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఈ చెట్లు, ఈ గాలి, ఈ కొండలు, ఈ చదువులు. పతంజలి ఉన్నాడా? నిజమా? ఇదొక్కటేనా లేక ఇంకేనా బుక్స్ రాసావా? ఇదొక మారుమూల గ్రామం. వేలకు తిండి తినకుండా, కంటికి నిద్ర లేకుండా, గతుకుల బాటలో బ్రతుకు బండిని నిరంతరం నడుపుకునే నిర్భాగ్యులకు రచనలు, వాటి గొప్పదనాల గురించి తెలుసుకునే తీరిక లేదు. ఇది కృష్ణమూర్తి గారిల్లు. ఈయన ఒక గొప్ప రచయిత. ఎన్నో నవలలు, గ్రంథాలు, కథలు, కవితలు రాసిన ఒక సాహితీ సార్వభౌముడు. ఈ ఊరిలో ఈయన గురించి తెలియని వారు లేరు. ఈ ఊరి బయట ఈయన గురించి తెలిసిన వారు లేరు. అందరూ ఇటు చూడండి. ఈరోజు మీ పరీక్షలో మీరు గాంధీజీ గురించి రాయండి. అర్థమైందా? స్టార్ట్ చేయండి.
నేను చాలా చోట్ల పనిచేశాను, కానీ పతంజలి లాంటి స్టూడెంట్ని నేను ఎక్కడా చూడలేదు. అతను మహామేధావి, అనితర సాధ్యుడు. 7వ తరగతిలోనే ఇంత చక్కగా రాశాడంటే అతని తెలివి సామర్థ్యాలు అపారమైనవి. వీలైతే అతనిని పట్నం పంపించి మంచి విద్యనివ్వండి, గొప్పవాడవుతాడు. ఏమైందండి? చూడవే, నాకు తెలియకుండా మిలిటరీకి అప్లై చేశాడు నీ సుపుత్రుడు. అదేంటి, మీకు చెప్పలేదా మిలిటరీలో చేరతారని? లేదు. సరేలేండి, వాడు రాగానే అన్ని విషయాలు మాట్లాడతాను. మీరేం బాధపడకండి. ఏంట్రా ఇది? చెప్దాం అనుకున్నాను, కానీ అపాయింట్మెంట్ లెటర్ తొందరగా వస్తున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. అయినా నువ్వు మిలిటరీకి ఎందుకు అప్లై చేసావురా? ఎందుకు అప్లై చేశానా? అదేం నాన్న, మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? చూసావటే, ఎడ్యుకేషన్ బాగుంటుందని సైనిక స్కూల్లో చేర్పిస్తే దేశభక్తి అంటూ ఎలా తయారయ్యాడో. నాన్న, డబ్బు సంపాదించడమే లక్ష్యం అయితే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మనసుకు నచ్చింది చేస్తేనే కదా నాన్న సంతృప్తి. మీరు ఎక్కువగా ఆవేశపడకండి, ముందు మంచిలు తాగండి. నువ్వు నోరు మూసుకో. అమ్మా, నువ్వేనా చెప్పమ్మా. దేశం కోసం సేవ చేయడంలో ఒక ఆనందం ఉంటుంది, అది అందరికీ దొరకని అవకాశం. ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. పోరా, నీ ఇష్టం. అమ్మా, పక్కింట్లోంచి ఏడుపులు అనిపిస్తుంది అమ్మా.
రాయ్, రోజు రాయ్, హాయిగా ఉన్న రాయ్, బాధలో ఉన్న రాయ్, కష్టాలు వచ్చిన రాయ్, కన్నీళ్ళు వచ్చిన రాయ్, ఆనందంగా ఉన్న రాయ్, ఆవేశంలో ఉన్న రాయ్, రాత నీ రక్తంలో ఉంది. మనం పోయాక మన అస్థికలు నదిలో కలిగినంత సులువుగా మన పుస్తకాలు కలపలేదు. మనిషి ప్రాణం పోయినా మనం రాసిన పదానికి ప్రాణం పోదు, ఇది శాశ్వతం. మనిషి ప్రాణం పోయినా మనం రాసిన పదానికి ప్రాణం పోదు. హే, ఏం రాస్తున్నావు ఇందాక నుంచి? జస్ట్ క్యాజువల్గా చూస్తున్నది రాస్తున్నాను. వాట్? ఏంటి? దీన్ని రియల్ వరల్డ్ రైటింగ్ అని అంటారు. మన చుట్టూనే జరిగింది, మనం విన్నది, మనం చూసింది, వీటిని రాస్తే అది మంచి రచన అవుతుంది తెలుసా. ఊహలను ఉపయోగించి రాసిన పదాల కంటే నిజ జీవితంలో జరిగే సంఘటనలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. నిజమా? ఇది ఒక్కటేనా లేక ఇంకేనా బుక్స్ రాసావా? One hour more. మీకు తెలుసా ఈ మెటీరియల్ని నేను కష్టపడి ప్రిపేర్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది నిజంగా మీరే రాశారా? అవును, నేనే రాశాను. ఇది రాసింది మెహతా కదా సార్? అదే అదే హలో హలో ఉండమ్మా వస్తాను. హలో హలో బాగా చెప్పరా? హలో పతంజలి, పతంజలి, ఏరా ఇందాకటి నుండి పిలుస్తుంటే ఏం చేస్తున్నావురా? గురజాడ అప్పారావు గారు రచన చదువుతున్నాను. ఈ కథలు కవితలు పిచ్చేమిట్రా నీకు? ఇది చాలదన్నట్టు ఈరోజు నువ్వు మీ లెక్చరర్ గారిని నలుగురు ముందు హేళన చేసావట కదా? ఓహో, ఈ విషయం మీ వరకు వచ్చిందా? ఎవరో చేసిన రచనను ఈయన సొంతం చేసుకోవడం తప్పు కదా నాన్న. వస్తాను మరి. ఇదిగోరా అపాయింట్మెంట్ ఆర్డర్. దేనికి నాన్న? ప్రియా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా ఫ్రెండ్ కంపెనీరా. చాలా సీనియర్ పొజిషన్లో వేయించాను. నాకు అప్పుడే ఉద్యోగం ఏంటి నాన్న? నేను ఇంకా చదవాలనుకుంటున్నాను. ఏం చదువుతావురా? ఇంగ్లీష్ లిటరేచర్ చదువుదామని. బీటెక్కి ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధం ఏమిట్రా? నీకు కానీ మతేమైనా పోయిందా? ఇంకా లాభం లేదు. నేను చెప్పినట్టు వినాల్సింది.
నేను చెప్పినట్టు వినాల్సిందే. హే, పతాంజలి కదా? గుర్తుపట్టావా? నేను సహస్రాని. హే సహస్ర, ఎలా ఉన్నావు? చాన్నాళ్ళకి. మా ఫ్రెండ్స్కి చెప్తుంటాను నీ గురించి. ఇప్పటికే నువ్వు పెద్ద రచయిత అయి ఉంటావు కదా. మీ అన్నయ్య చనిపోయినప్పుడు రాసావు కదా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అన్నయ్య దేహం కళ్ళ ముందు మెదులుతుంది అని. అది నాకు ఇంకా గుర్తుంది. హే పత్తు, ఏమైంది? ఏమైంది? రసవంతమైనది రచన, పవిత్రమైనది పదం, బలమైనది కలం. ఓదార్పు ఓర్పు సహనం మనసంతా మెదిలిన నిత్యం లోతెంతో తెలియని గుండం మదిలో ఈ రావణ కష్టం చెలరేగిన పావన నవయుగ అప్పుడు కలం చేతపడిన నేను ఇప్పటి వరకు వదలలేదు. ఈటకి ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధమే ఉంటాయి. ఈటకి ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధమే ఉంటాయి. ఇప్పటికే నువ్వు పెద్ద రచయిత అయి ఉంటావు కదా. ఇంకా లాభం లేదు. నేను చెప్పినట్టు వినాల్సింది. తెలిసింది నేనేం మిస్ అయ్యాను. రోజు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల సంపాదించవచ్చు. నాకు రచనలో ఉన్న సంతృప్తి ఇంకెక్కడా దొరకదు సార్. ఐఎమ్ రిజైనింగ్ సార్. సారీ.
ఎవరి బుక్స్ రాసింది? ఆ రోజు పౌర్ణమి, దేశమంతా చల్లని చంద్రుడు వెన్నెల వెలుగులో ఉంది. కానీ మా ఇంటి ముంగిట చీకటి గమనం. ఎందుకు ఈ జననం, ఎందుకు ఈ మరణం? దేశం కోసం ప్రాణాలు అర్పించిన అన్నయ్యదే కళ్ళ ముందు మెదులుతోంది. నాన్నపించేలా తెలియని పరిస్థితి. చేతి కంది వచ్చిన పుత్రుడు చేజారిపోయిన బాధ ఆయన కన్నీటిలో కనిపిస్తుంది. నవమాసాలు మోసి కన్నీ అల్లారముద్దుగా పెంచిన కన్న కొడుకు కనుమరుగు వెళ్ళిపోయాడు అని కనుగొన్న కన్న తల్లి కన్నీరు కాచింది. తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కన్న కొడుకు పాటికి వెళ్తుంటే ఏ కన్న తల్లిదండ్రులు మరించగలరు? ఇది రాసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. తెలుగు ఇంగ్లీష్ లిటరేచర్లో అద్భుతమైన వాక్యాలు, తెలియని పదాలు, రసవక్తరమైన ఈ రచనలు ఇప్పటివి కావు. అంతు చిక్కట్లేదు. చరిత్రకు ఎలాగో చదపట్టింది, దాన్ని మనం ఎలాగో కాపాడలేం. కనీసం మిగిలి ఉన్న ఆణిముత్యాలైనా కాపాడాలి. ఒక పని చేయండి, మన ప్రెస్కి తీసుకెళ్ళి ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయండి. మరి ఈ బుక్స్ అన్నిటికీ ఏ పేరు ఇద్దాం? బై అన్నోన్ అని రాయించండి.